పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఫారెన్ కంట్రీస్ అంటే మనకి ఎందుకు ఇష్టం? ఇండియా కాకుండా ఫారెన్ కంట్రీస్ వావ్ అని ఎందుకు అనిపిస్తుంది మనకి? ఫారెన్ కంట్రీస్ లో అమ్మాయిలకి రిస్ట్రిక్షన్ అంటూ ఏమి ఉండదు కాబట్టి, ఒక్కొక్కళ్ళు ఇద్దరు ముగ్గురు వేసుకుని తిరగచ్చు కాబట్టి. ఇలా చింపుకోవచ్చు, లేకపోతే మొత్తానికి ఇక్కడ నుంచి తీసేసేయచ్చు కూడా. ఎవరు అక్కడ తీయరు, మనోళ్ళే తీస్తున్నారు అట్లా. వెరీ గుడ్. నెక్స్ట్. ఇక్కడ చలివేంద్రం బదులు అక్కడ బీరువేంద్రం. మీ పెద్దన పెట్టిండా? బీరువేంద్రం అని ఎక్కడుందాడా? ఏ ఫారెన్ కంట్రీలా? యుఎస్ లో. యుఎస్ లో బీరువేంద్రం పెట్టారా? ఇదే అనుకుని మీ జనాలందరూ, అంటే మీ అబ్బాయిలందరూ యుఎస్ కి వెళ్ళిపోతున్నారు. ఓకే నెక్స్ట్. అక్కడ చినిగిపోయిన బట్టలు వేసుకుంటే అడిగేవాడు ఉన్నాడు, ఇక్కడ చినిగిపోయిన బట్టలు వేసుకుంటే అడుకునేవాడు అనుకో. నువ్వు నన్నే అంటున్నావు కదా? మనల్ని అంటున్నాడు. నన్ను అన్నాడు, ఇక నన్ను అన్నాడు, మహేష్ కూడా అన్నాడు. నెక్స్ట్. ఇండియాలో అయితే ఎక్కడైనా పిసు చేయొచ్చు కానీ కిసు కొట్టలేము. అదే ఫారిన్ కంట్రీస్ లో అయితే ఎక్కడైనా కిసు కొట్టొచ్చు కానీ పిసు చేయలేము. నువ్వు బయట ఫారిన్ కంట్రీలో కూడా పిసు కొట్టొచ్చు కానీ చెప్పకుండా ప్యాంట్లనే చేశారు. సూపర్. నెక్స్ట్. మనం ఇక్కడ పెళ్లి చేసుకుంటే 1 year వరకు వెయిట్ చేయాలి డివోర్స్ కోసం. అక్కడైతే పెళ్లి చేసుకున్న సెకండ్ కే డివోర్స్ తీసుకోవచ్చు, ఎంత మందినైనా పెళ్లి చేసుకోవచ్చు. నెక్స్ట్. ఇక్కడ అంటే ఏదైనా చూడాలంటే టీవీలోనే చూడొచ్చు, అక్కడ అంటే లైవ్ లో చూడొచ్చు. ఇక్కడైతే టీవీలో చూడొచ్చు అంటున్నావు కదా, ఏ టీవీ ఛానల్లో చూపెడుతున్నారా? FTV లేదా? నెక్స్ట్. ఫారెన్ లో అయితే అమ్మాయిలు అందరూ తెల్లగా ఉంటారు, శ్రీముఖి గారు లాగా, అందుకే చాలా ఇష్టం. ఒక్కసారి ఎపిసోడ్ తర్వాత మేకప్ చేసి బయటకు వస్తుంది, అప్పుడు మేకప్ లేకున్నా బాగుంటారు. మనసు ఇచ్చేసావు అయితే నువ్వు. ఒక్కసారి ప్రపోజ్ చేయి మీ శ్రీముఖికి, ఇలా చేస్తా చూద్దాం. ఇంత అందంగా ఉన్నావే నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా గుండెల్లో నా నీరు. ఉన్నావే ఎవరే నువ్వు. నీ పాట అడుక్కునేలా ఉంది, బట్టలు అడుక్కున్నా, ఇద్దరు పోయి అడుక్కోండి. దుర్గారావు. ఏదో దేశంలో అంటే మంచి లుక్ గా కనిపించింది. మంచి లుక్ లాగా అంటే ఇండియన్ లుక్ లేవారా? అంటే కొన్ని ఉన్నాయి, ఇంకో కొన్ని కొత్తగా కనిపిస్తాయి కదండి. చార్మినార్ ఏడుందిరా? హైదరాబాద్ లో ఉంది. తాజ్ మహల్ ఏడుంది? హైదరాబాద్ లో. కోటిలో 20 రూపీస్ అమ్ముతుంటారు చిన్న చిన్న తాజ్ మహల్. కనిపెట్టా. మన ఇండియాలో ప్యారిస్ ఎక్కడుంది? మొత్తానికి అయితే ఉంది, ఎక్కడ ఉందో తెలియదు. ఏడుంది ఇప్పుడు? హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు, కోల్కతా. ఎక్కడుంది ప్యారిస్? కోటిలో ఉంది అనుకుంటా. కోటిలో. అదే ఒక్కటే అడుగుతారా? ఇవన్నీ తెలియాలి మనకి. మన దేశానికి ప్రధాన మంత్రి ఎవరు? వారి నోట్ల మన్నవాడారు. నువ్వు చెప్పు. మేము దెబ్బ తగిలిందండి, ఎలా ఎత్తామండి? చేతికి దెబ్బ తగిలితే నోటికి ఏమైంది? ఎలా చెప్తారు నాకు అర్థం కదా. ఇజ్జత్ చిన్న పిల్లలు ఇది మాత్రం పటాస్ ని చూసి నేర్చుకోకండి. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఇంకోటి అన్న నా కోపం వస్తుంది, చిన్న చిన్న మాత్రం నన్ను అడుగుద్ది. ఫారెన్ అంటే నీకు ఎందుకు ఇష్టం? మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అక్కడ, కొద్దిగా బాగా వైట్ అయ్యారు, ఫేర్ అయ్యారు, అందుకే నేను కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు చెప్పు, ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? ఇది ఎందుకు ఇట్లాంటి అడతారు నాకు అర్థం కదా. చిన్న చిన్న అడుగుతాను చెప్పారా శ్రీముఖి గారు. సరే దుర్గా చెప్తాడు ఫైనల్ గా. అడిగాం కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? మన రాష్ట్రపతి ఎవర్రా? రాష్ట్రపతి ముఖ్యమంత్రిగా. ముఖ్యమంత్రిగా. సెకండ్ టాపిక్ ఇస్ సొసైటీలో మంచి పని చేయాలంటే ఎలాంటి మంచి పనులు చేస్తారు? చాలా మందికి జుట్టు ఊడిపోతుంది కదా, సో పట్టతలు ఉన్న వాళ్ళకి విగ్గులు పంచి పెట్టడం. నెక్స్ట్. ఇప్పుడు మన
ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ మన లవర్ పక్కన ఉంది. ఆ, అయితే ఇప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారు, ఆకలితో ఉన్నారు, ఏదో చేస్తున్నారు. వాడున్నాడా? అయితే మనము అతను అడుగుతుంటే మనం తీసుకుపోయి ఏదైనా తీసుకొచ్చి అతనికి ఇచ్చినప్పుడు అప్పుడు మనము ఆమె ముందల మనం గుడ్ బై అనిపించుకోవడం, అదొక మంచి పని. నువ్వు ఆన్సర్ చెప్పే లోపల బాహుబలి 3 కూడా వచ్చేస్తుంది నాన్న. ఓకే నెక్స్ట్ Next. ఆన్సర్. మనం తినే 4 మెతుకల్లో ఒక మెతుక పక్కవాడికి పెట్టడం మంచితనం. నేనైతే ఒక మెతుకు రవికి, ఇంకో మెతుకు సుధాకర్ కి, ఇంకో మెతుకు నీకు, ఇంకొక మెతుకే నేను. నీకు మెతుకులతోనేం పని? ఎంత అంటే ప్యాంట్ టైట్ అయి చినుగుతున్నాడా, నువ్వు గమనిస్తలేవు అంత. దుర్గారావు. మంచితనం అంటే ఒక స్కూల్ కట్టిస్తాం, ఒక మంచి స్కూల్ స్పెల్లింగ్ చెప్పరా. సో ముగ్గురిట్లో ఎవరు ఫస్ట్ వస్తున్నారు? ముగ్గురిట్లో ఫస్ట్ రాబోతున్నారు ఎవరో కాదు, మిల్కీ మహేష్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మనిషి ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా, బోర్ కొట్టినా లేదా బిజీగా ఉన్నా, అంతెందుకండి ఒకడు వచ్చి రే పాప పడిపోయిందిరా అంటే మామ మందు కొడతాం పా అంటారు. మామ పాప చీ కొట్టిందిరా అంటే పారం మందు కొడతామంటారు. మందు తాగనట్టు యాక్ట్ చేసి చివరికి దొరికిపోతారు. ఎట్లా? మందు కొట్టి ఇంటికి పోయి అన్నం తినాలి. పోయి కూర్చున్నా, అన్నం తీసుకున్నా, ప్లేట్ తీసుకున్నా, వేసుకున్నా తింటున్నా. మా అమ్మ వచ్చింది, ఏరా మందు కొట్టినావా? మందు అంతా బాగానే కంట్రోల్ చేసిన. అమ్మ ఎట్లా కనుక్కున్నావు అంటే ప్లేట్ ఎనికి తిప్పండి తింటావేంద్రా. ఒక వ్యక్తి పెళ్లికి పోవాలండి, బాగా మందు కొట్టినాడు, బైక్ వేసుకొని మేడాడు. ఆడికి పోతానే ఇంటి ముందర అందరూ సైలెంట్ కూర్చోండారు. ఏంద్రా సైలెంట్ కూర్చోండారు? అబ్బాయి ఏంద్రా ఇంత సైలెంట్ కూర్చోండారు? పెళ్లిరా, హంగామా చేయండిరా. ఆ తమలపాకులు తెచ్చావా, ఇదో డబ్బులు తీసుకోపోయి తమలపాకులు లేపో. రే ఇట్రా అట్టిపళ్ళు తెచ్చావా, పో డబ్బులు తీసుకో అట్టిపళ్ళు లేపో. అట్లా ఇట్లా పోతాను, లోపల చచ్చిపోయారు. అమ్మా పెళ్లి కూతురు చచ్చిపోయింది, అమ్మా చచ్చిపోయింది, అర్రే నిన్న ఈ రోజే ముహూర్తం వరకు చచ్చిపోయింది, అది తినగానే ఈ పక్క నుంచి ఒకటి కొట్టారు చంపకేసి. ఏంద్రా అంటే వారిని శవంతో నా శంకరాభరణం, అది 60 ఏళ్ళ ముసిల్లు రా, అదేట పెళ్లి కూతురు అవుతుంది రా అని. భోజనాల దగ్గర పోయాడు, కూర్చున్నాడు, తింటాడు, ఏదో ఐటమ్ తిన్నాడు. రే ఎవర్రా వంటలు చేసింది? నా కొడక ఏరా, ఏమనుకుంటావరా? ఈ వంటలో లేదురా, ఉప్పు లేదు, కారం లేదు, ఏంద్రా ఇది వంట అంటే, సార్ మీరు తినే జాంగ్రీ సార్, దాంట్లో ఉప్పు కారం ఉండవు సార్. లాస్ట్ కి ఇదంతా పరుగు పోయింది కదా, ఇంకా పిల్లని తీసుకొని బయటికి పోదాము. వచ్చాడు, పిల్లల్ని ఎత్తుకున్నాడు, పిల్లాన్ని పట్టుకొని పోతాడు. వెనకాల నుంచి వచ్చేసి వస్తాడు, ఫాట్ అని తింటాడు. నా పిల్లని తీసుకుపోతాను ఏందిరా? అమ్మ నీ పిల్లల ఒక నత్తివాడు అమ్మాయికి ప్రపోజ్ చేసి ఎలా ఉంటది? మండే రోజు ఏం ప్రపోజ్ చేస్తారా? ట్యూస్డే వచ్చి సుధాకర్ నిన్నే అన్నది. నన్నెందుకంటావు అమ్మా? సులభ కాంప్లెక్స్ దార అడుగుతుంది. నేను ప్రేమిస్తున్నారని అందమైన అమ్మాయిల ముందు అబ్బాయిల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు డైలాగ్ కింగ్ దుర్గారావు. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూస్తే ఫీలింగ్ ఎలా ఉంటాయో మీకు చెప్తున్నా. ఒక అబ్బాయికి కళ్ళు లేనివాడు కూడా ఎదురుగా ఉంటే చాలు అమ్మాయి కోరికలు పుట్టేస్తాయి. అలాంటిది ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, అది ఎవరో ఒకళ్ళని చూస్తున్నా
రవికుమారి. ఇప్పుడు నన్ను అమ్మాయిలాగా వాడుకుంటావు అదా మా అందమైన రవికుమారికి ఒక ఆటో వాడు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. స్టార్ట్ దుర్గా. ఒక అందమైన అమ్మాయి చూస్తుంటే నా మీటర్ డబుల్ స్పీడ్ గా పెరిగి పోతా ఉంది. కొత్తగా తెలియని అతను ఆటో ఎక్కినట్టు అనిపించింది. అదేసారి వెనకాల బ్యాక్ సీట్ వెనకాల ₹1,00,000 ఉన్నట్టు అనిపించింది. అదేసారి ఒక టీ కొట్టేవారు చూస్తే అమ్మాయి ఎలా ఉండిద్దో మీకు చూపెడుతున్నా. ఆటో వాడు అయిపోయిందా? ఇప్పుడు ఒక టీ కొట్టోడు మా అందమైన రవికుమారిని ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. రవికుమారిని చూస్తుంటే అల్లము. నేనే రవికుమారి. నిన్ను చూస్తుంటే అని చెప్పు. నిన్ను చూస్తుంటే ఓకే. రవికుమారి నేను చూస్తుంటే అల్లము ఏలక్కాయలు టీ మరిగినట్టు అనిపించింది. అల్లం తర్వాత ఏమన్నావు? అల్లము ఏలక్కాయలు వేసిన టీ మరిగినట్టు అనిపించింది. ఒకేసారి నా చేతిలో గ్లాస్ ఉన్న జారి కింద పడినట్టు అనిపించింది. కానీ కింద పడినా కానీ పలగనట్టే అనిపించింది. ఒకేసారి 100 మంది లెమన్ టీ అడిగినట్టు అనిపించింది. ఒకేసారి నా కొట్టు ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఒక ట్రాఫిక్ పోలీస్ రవికుమారిని ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక కానిస్టేబుల్ సిఏ పేమెంట్ కూడా నాకు ఇచ్చినట్టు అనిపించింది. ఆ కానిస్టేబుల్ ఒకేసారి మగ్గిలింగ్ ఒకేసారి దొరికినట్టు అనిపించింది. కానిస్టేబుల్ ఇటు రవికుమార్ చూస్తుంటే ఎట్టంటారు అన్ని ఉన్నా కానీ ఒక ₹100 ఇచ్చినట్టు ఎంత బాగా చెప్తున్నావు అబ్బా. ఎవరు అడుగు పెడితే యూట్యూబ్ లో కమెంట్స్ కుప్పలుగా వస్తాయో, ఎవరు అడుగు పెడితే వాడి కామెడీ అయిపోయేలోపు ఇక్కడ అందరు వెళ్ళిపోతారు. వాడే మా యూట్యూబ్ స్టార్ సుధాకర్. ఇవాళ మాత్రం పొట్ట చెక్కలేలా నవ్వించబోతున్నా. ఒకడు స్టేషన్కి రాగానే ఎంక్వైరీలు అడుగుతున్నాడు. చార్మినార్ నుంచి మన సికింద్రాబాద్ వెళ్తుంది కదా, ఆ బండి ఎప్పుడు పోతుంది? అది 2:30కి వెళ్తుందండి. మన శంషాబాద్ నుంచి మలక్పేట వెళ్తుంది కదా, అది ఎన్ని గంటలకు వెళ్తుంది? 3:30కి వెళ్తుందండి. విజయవాడ నుంచి మన రాజమండ్రి వెళ్తుంది కదా, అది ఎప్పుడు వెళ్తుంది? అది 5:30కి వెళ్తుంది. అవునయ్యా, నిన్ను అడుగుతున్నావు, ఇంతకు నువ్వు ఎటు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తావా అండి? ఆ పట్టల పక్కన మా ఇల్లు ఉంది, ఆ పట్టలు దాటి వెళ్ళిపోవాలి అంతే అని చెప్పాడు. బ్రిలియంట్. ఇట్ వాస్ వన్ ఆఫ్ ది. డాక్టర్ దగ్గరికి మన పేషెంట్ వెళ్ళాడు. ఏమయ్యా, నీ కంటి చూపు ఆపరేషన్ చేశాను కదా, ఎలా ఉంది ఇప్పుడు అంటే, ఏ లేదండి, కంటి చూపు ఆపరేషన్ చేసిన తర్వాత కొద్దిగా టెస్ట్ చేద్దామని మా ఆడ చీర లాగానండి, పక్కింటి ఆవిడ అనుకున్నానండి. అన్న జోక్ అయిపోయిందనా? మామూలుగా ఒకరికి నచ్చింది, వాడు ఒక బాగా దాహం వేసింది, ఎండాకాలం కదా, బాగా ఒక షాప్కి వెళ్ళాడు కూల్ డ్రింక్ తాగదామని. వాడిని కూల్ డ్రింక్ ఎలా అడుగుతున్నాడు నా షాప్కి వెళ్ళి, మీ
నొల్ల మన్ను కూడా ఇంకా స్టార్ట్ అయ్యలేదా ఆడు కూలింగ్ అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు చూడండి. ఇగో కోపం వస్తుంది నాకు, నా యూట్యూబ్ ఫ్యాన్స్ ఇక్కడే పిలిపిస్తాను. కానీ ఇక్కడ కోపం ఎందుకు వస్తుందంటే, సరే వీళ్ళు కొట్టారు, రవి గారు కొట్టారు, మన శ్రీముఖి గారు కొట్టారు, ఓకే చప్పట్లు. అరే కెమెరామ్యాన్ కూడా కొడుతున్నాడు, చెప్పట్లు నాకు ఎంత బాగా అనిపిస్తుంది. మామూలుగా మా ఇంటి పక్కన ఒక ఉంటాడు, అతను ఏంటంటే భార్య చెప్తాడు, ఏమే ఇంట్లో బీరోలో డబ్బులున్నాయి కదా, ఆ బీరో తాళం వేసి మన మంచం కింద పెట్టాను, ఎవరు చెప్పొద్దు, జాగ్రత్త దొంగలు చుట్టుపక్కల, ఓకేనా అని చెప్పి వెళ్ళిపోతాడు. కొద్దిగా సెన్స్ ఉన్న వానికి ఆ క్యూ ఉన్న సంగతి ఆడు గట్టిగా రోడ్డు మీద మాట్లాడితే దొంగలకు తీసుకెళ్లారు, హ్యాపీగా చప్పట్లు కొట్టరే. లేపు ఓ శ్రీముఖి గారు అయిపోయింది, లేవు ఎక్స్ట్రా ఫన్ అయిపోయిందా? అబ్బా. ఫస్ట్ టాపిక్ ఇస్ కాలేజ్ లో స్టూడెంట్స్ ఎలాంటి విషయాల మీద గొడవ పడతారు, ఎందుకు? ఒకే అబ్బాయి గురించి ఇద్దరు అమ్మాయిలు లవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకా నీ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ, ఆ అమ్మాయి, ఇద్దరు కలిసి ఉట్టి మా లోబోని ప్రేమించారు. లోబో నావాడు, నో లోబో ఇస్ మైన్. మీ ఇద్దరు గొడవ ఏంటి నాకు అర్థం కాదు. లోపల నేను 2 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాను. మీ ముగ్గురు కూడా ఏంటో అర్థం కావట్లేదు. నేను లోబో గే, అక్కడ మేమిద్దరం ఒకటి. వెరీ గుడ్. నెక్స్ట్, మా కాలేజ్ అమ్మాయిని పక్క కాలేజీ చూస్తే ఒక బ్రదర్లీ ఫీలింగ్ తో కూడా చూడొచ్చు కదా. మా కాలేజ్ లో ఉన్న అందమైన అమ్మాయిలందరూ మా వాళ్ళే. ఒక్కసారి అమ్మాయిలందరూ ఇటువైపు చూసి అన్నయ్య అని పిలవండి ప్రేమగా. అయ్యో నీకు నువ్వుగా ఇరుక్కుంటివా. వెరీ గుడ్. నెక్స్ట్, మై నేమ్ ఇస్ అవినాష్. అవినాష్ సేమ్ అన్ననో తమ్ముళ్ళను ఇద్దరు. ఇటురా కిందికి రా. 1 2 3. సూపర్ సూపర్ అని చెప్పు నరేష్. జూనియర్ అబ్బాయి సీనియర్ అమ్మాయికి లైన్ వేసినప్పుడు గొడవలు అవుతాయి. ఏమ్రా మా పోరి మా చెల్లెలే కావాలా నీకు? వెరీ గుడ్. నెక్స్ట్, క్లాస్ లో లాస్ట్ బెంచ్ కోసం ఫైట్ చేసినప్పుడు, ఎందుకు ఆడ ఏముంటుంది, జిలేబీ ఉంటుంది ఆడ. లంచ్ కోసం. ఒకవేళ నాకు ఒక డౌట్, ఆ రోజు టిఫిన్ లో మమ్మీ మురుకులు పెట్టింది అనుకో, క్లాస్ లో సౌండ్ రాదా? వీళ్ళది నీళ్ళ బాటిల్ తెచ్చుకొని అందులో ముంచుకొని మురుకులతో పాటు రొట్టె పప్పు పెడితే ఏమొస్తుంది? లేట్ గా వెళ్ళినప్పుడు ఫ్యాకల్టీ మనని అలౌ చేయనప్పుడు అప్పుడు గొడవలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన లెక్చరర్ చాలా సీరియస్ గా క్లాస్ చెప్తున్నాడు, నువ్వు అప్పుడే వచ్చినావు క్లాస్ లోకి, ఎలా గొడవ పడతావు చూస్తాను. యాక్షన్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ మే ఐ కమ్ ఇన్? ఎక్కడైతే క్యాంటీన్ లో గ్రౌండ్ లో మీరు తిరుగుతుంటారో అక్కడనే తిరగండి, నేను క్లాస్ చెప్పుకుంటా. సార్ మీకోసం కింద అమ్మాయిలు గొడవ పడుతున్నారు సార్. అమ్మ మనం లోపడరా ఫస్ట్, నువ్వు క్లాస్ టాపర్. గర్ల్ ఫ్రెండ్ బయటికి రమ్మన్నప్పుడు రాకపోతే ఏం గొడవ పెట్టుకుంటావు? ఇప్పుడు శ్రీముఖి నీ గర్ల్ ఫ్రెండ్ బయటికి రమ్మంటే రాలేదు, ఎలా గొడవ పెట్టుకుంటావు? డార్లింగ్ బయటికి వెళ్దాం వస్తా. రాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేవా నిజంగా? చేయట్లేదు. అరే అడుక్కున్నట్టుంది, ఆ గొడవ నారా ఇది. నెక్స్ట్, హాస్టల్లో మెస్ ఫుడ్ బాగాలేనప్పుడు వాళ్ళతో గొడవ. పప్పు చారులో నీళ్ళు తప్పితే పప్పు లేదు. నేను ఎంత ముద్దు పప్పు తిన్నా రావట్లేదు ఏంటంటే నాకు. ప్రతి మొగడు వెనకాల ఆడది ఎలా ఉంటుందో ప్రతి గొడవ వెనకాల ఆడది ఉంటుందన్న. క్లాస్ లో ఫేవరెట్ హీరో గురించి కామెంట్ చేస్తే గొడవ. అబ్బా ఆయన సినిమా మొన్న ఫ్లాప్ గా, మీ హీరో సినిమా ఎప్పుడు హిట్ అయిందా? పోరా.
అందరు స్టూడెంట్స్ లవ్ చేసి కామన్. నేను ఫ్యాకల్టీని లవ్ చేసిన, వాళ్ళ 3 వచ్చి కొట్టిండు. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ కి బాయ్ ఫ్రెండ్ తో దొరికినప్పుడు మేడం ప్లీజ్ అని రానియకపోతే గొడవ అప్పుడు ఖచ్చితంగా వద్ది. నెక్స్ట్ పటాస్ షోకి మా బ్రాంచ్ ని పిలవకుండా పక్క బ్రాంచ్ ని పిలిస్తే గొడవలు అయితే. ద నెక్స్ట్ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకుంటాము? మనం ఎవరికన్నా ఫ్రెండ్ కి పార్టీ సార్ అమ్మని వాళ్ళని రెస్టారెంట్ లో వెయిట్ చేయించినప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తాం. ఫస్ట్ నైట్ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటావా? అంటే నువ్వు సెకండ్ పిల్ల అంటుంటే ఫస్ట్ పిల్ల ఏడ ఫోన్ చేస్తుందని. ఫోన్ లో ఛార్జింగ్ లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తామన్న. వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మాయిని కిస్ చేసేటప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటామన్న. ఇదిగో పోక దానికి 3 వచ్చి నీకు ముద్దు పెడుతూ ఒక్క నిమిషం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా. అది నొక్కి 3 సెకండ్లు పట్టుకోవాలి, అప్పుడే స్విచ్ ఆఫ్ అవుతుంది. దానికి 3 ఆఫ్ అయితే అప్పుడు పోద్ది. పెళ్లి అయిపోయింది, నా హస్బెండ్ తో ఉన్నా, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. రైట్. నెక్స్ట్ శ్రీముఖి తోటి డేటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. అంటే నువ్వు జన్మలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవన్నమాట. నెక్స్ట్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. బాత్రూమ్ లో ఏం చేస్తుంటావు? బాత్రూమ్ పోయినప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్ళినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాం. ఎందుకు? ఫ్రెషెస్ మూమెంట్ కాబట్టి. అదే ట్రెజర్ అని చేస్తున్నావా నువ్వు? అదే ఒక అబ్బాయితో క్యాండిల్ లైట్ డిన్నర్ లో మూన్ లైట్ డిన్నర్ అక్కడికి వెళ్ళా కానీ మేము స్విచ్ ఆఫ్ చేయగానే ఒక పార్లర్ కి వెళ్తే అసలు మాకు ప్రపంచం తెలియదబ్బా. అవును, కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ ఫిల్లింగ్, ఈ డాంబర్ రోడ్, ఈ తార్ రోడ్. ఒక ఆర్టిస్ట్ గెటప్ లో వచ్చేస్తున్నాడు మన ముందుకి. లెట్ మీ కాల్ అప్ స్టేజ్ క్రేజీ లబ్బో. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదో నీకే మంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, హాయ్. నా ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ పెయింటర్ లోబో. ఈ కళలో ఒక ప్రేమ ఉంది. ఒక అమ్మాయి కరీంనగర్ నుంచి నడుచుకుంటూ వస్తుంది. అంతమంది అమ్మాయిలు ఎక్కడున్నారు? కళ, ప్రేమ వాళ్ళందరూ. ఓకే, నేను చెప్తే బాధ ఉండదు, మీరే చెప్పాలి, మీ బుర్ర పెట్టండి. సార్ దిస్ ఇస్ టూ అంటే అవుట్ ఆఫ్. ఇదే కావాలి. ఐ డూ ఎక్స్ట్రాఆర్డినరీ పెయింటింగ్. చూపెడతాను, ఆగండి. దిస్ ఈస్ దుర్గం చెరువు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ పంచగుట్ట చౌరస్తా. ఇక్కడ నుంచి చక్కగా వచ్చినాం. దిస్ ఈస్ అన్నపూర్ణ స్టూడియో. ఇది పటాస్ స్టూడియో. ఈ కొత్తగా శ్రీముఖి కూర్చొని ఉన్నది. పటాస్ స్టూడియో అవతల మా రవి యాంకర్ ఇక్కడ ఉన్నాడు. అవును, ఆడు కూడా ఇంకో అవతల. వీళ్ళందరు జనాలు, స్టూడెంట్స్ అందరు అటు ఇటు తిరుగుతున్నారు. ఇందులో నా 2 భార్యలు ఉన్నారు, ఒకటి కర్రది, ఒకటి తెల్లది. ఈ వేసిన పోర్ట్రేట్ పెయింటింగ్ కి 3,80,000 ఆఫర్ రెడీ ఉంది. పెయింటర్ లోబో లైఫ్ స్టైల్ లో ఎట్లా అంటే ఎక్స్ మిరాకిల్స్ అయితే. సో ఈ లైఫ్ స్టైల్లో అప్పుడప్పుడు మీకు కూడా తెలుసు, ఆ అందమైన కపుల్ ఉంటారు. వైఫ్ ఏమో వావ్ బ్యూటిఫుల్ కస్ టపాస్ పటాస్ ఉంటది. అండ్ కట్ చేస్తే హస్బెండ్ వి కాల్డ్ యాజ్ ఎడ్డి. మనం ఏం పిలుస్తాం? ఎడిపో. కట్ చేస్తే ఆ అందమైన అమ్మాయి
హస్బెండ్ తో పాటు ఇట్లా రైల్వే స్టేషన్ దిగింది ఒక ఆటో. ఎస్ మేడం మేడం పోవాలి కరీంనగర్. ఓకే కూర్చోండి 400 ఇచ్చేయండి బోనీ టైం. ఓకే అని కూర్చుంటారు. ఇక పోతానంటారు ఏ అద్దం ఉంటది ఇక్కడ ఆటో ఇట్లా చూసుకుంటూ రైట్ బండి ఆపు పక్కన ఆపు బండి యూజ్లెస్ ఫెలో చోర్ సాలే నేను చూసుకున్నా నువ్వు ఏం చేసినావు అద్దంలో నా భార్యను చూస్తున్నావు బండి ఆపు. బండి ఆపుతాడు నేను నడిపిస్తా నువ్వు వెనకాల కూర్చో. కట్ చేస్తే ఒక లేడీ డమ్మి ఎడ్డిది ఏం తెలియదు. ఆమెకు ఒక ఫ్రెండ్ ఉంటది జానకి ఏం చేస్తుంది బట్టతలవరని ఉంటే పెళ్లి చేసుకో 6 నెలల్లో గొప్పోళ్ళు అయిపోతామే అంటది. అట్లెట్లయితేనే నీకు తెలియదు నేను చెప్తున్నా చేసుకోను గమ్మున అంటే ఇక జానకి మాటలు చెప్పుకుని నమ్మి ఇది పోయి ఒక బట్టతలను పెళ్లి చేసుకుంటది. పెళ్లి అయిపోతే 6 నెలలు అవుతుంది. ఇది ఎడ్డిది పోతుంది. యావండి ఏమైంది నా ఫ్రెండ్ ఉండదు కదా జానకి ఏం చెప్పిందంటే బట్టతల ఉన్నోళ్ళు ఉంటే పెళ్లి చేసుకుంటే గొప్పోళ్ళు అవుతామే అన్నది. అగేవో దివాని బట్టతల కాదే పట్టుతల ఉన్న వాళ్ళు గొప్పోళ్ళు అవుతారే అన్నది. బ్యూటీస్ అంటే గుర్తొచ్చేది ఇక్కడ అందరు అమ్మాయిలు. కట్ చేస్తే నాకు ఎందుకో శ్రీముఖి గత 25 years నుంచి నాకు పరిచయం. శ్రీముఖి అంటే నాకు పిచ్చి. నేను పోయి శ్రీముఖి కాళ్ళ దగ్గర పడి శ్రీముఖి నువ్వు అంటే నాకు ప్రాణం, నువ్వు అంటే నాకు జిగిరి, నువ్వు అంటే నా ఊపిరి, నువ్వు అంటే ఐ విల్ డై ఫర్ యూ అంటే ఆమె సీరియస్ గా ఏమన్నది చెప్పు సైజు తెలుసా నీకు. నేనేమన్నా అమ్మా దొంగ ప్రపోజ్ చేసి 5 నిమిషాల కాలే షాపింగ్ స్టార్ట్ అయిందా. ఓకే మరి మా క్రేజీ లోబోకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎక్స్ట్రా ఫన్ ఏంటి చీమ ఏనుగు రాలేదు నువ్వు అప్పుడే కంటెంట్ లో చీమ ఏనుగు ఏది నాకు చీమ ఏనుగు జోక్ అదే ఎక్స్ట్రా ఫన్ పో. ఒక ఎలిఫెంట్ నేను కరీంనగర్ హైవేలో పోతున్నాం. హైవేలో ఎట్లా పోతుందంటే ఎలిఫెంట్ ఓ స్పీడ్ 30 స్పీడ్ లో పోతుంది. ఇక నాకు భయం అయింది. నేను చెప్పిన ఎలిఫెంట్ కి అరే స్లో పోనీ అబ్బాయి ఫస్ట్ అర్థం చేసుకో కరీంనగర్ హైవే రూట్ అనే వరకు బండ్లు వచ్చేసి గై నేను పడిపోయినా భయానక దెబ్బలు తగిలినాయి రక్తం పోతుంది. ఎలిఫెంట్ కి ఒక దెబ్బ తగలలే. ఇక నేనేమో హాస్పిటల్లో అడ్మిట్. ఇక నేనేం చేసిన అర్జెంట్ లో ఒక చీమకు మెసేజ్ కొట్టేసిన ఐఎమ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అంటే చీమకు తెలిసింది. చీమ బగాయించుకుంటూ వచ్చి ఎలిఫెంట్ ని కడుపు మీద ఘపాగా ఇచ్చేసింది. కట్ చేస్తే చీమ పోయి టెంపుల్లో వండుకుంది. ఇక ఎలిఫెంట్ ఏం చేసిందంటే అరే చీమ నువ్వు బయట రా అని చెప్పింది. ఎట్లా చెప్పింది చెప్పు. గుడి వాచ్మెన్ చెప్పాడు ఇది ఇందులో ఏ దొడ్డుందున్నది వేసి కొట్టి గప్ప గుద్దింది కదా చీమ మొత్తం బ్లడ్ వచ్చేసింది కదా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయేమో. ఎలిఫెంట్ ఎలా గుర్తుపట్టిందంటే ఆ చీమని ఆ చేసింగ్ అప్పుడు ఎలిఫెంట్ ముందే అది ఉరికింది టెంపుల్లో అని అలా గుర్తుపట్టింది. కెమెరా యాక్షన్ అంటూ మన ముందుకు వచ్చేస్తారు లక్కీ బాయ్స్. కృష్ణానగరే సినిమారే లైఫ్ లైఫ్ అంతా సినిమా. ఇప్పుడు కంటెంట్ పెద్దగా ఏం లేదు భయ్యా, చిన్న ఉందా. అసలు నేను డైరెక్టర్ అవుతాను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు కళ్ళ కంటున్నారు. ఇప్పుడు కళ్ళల్ని ఎవడి కన్నాడు పిల్లల్ని కంటాడు. ఒక డైరెక్టర్ సినిమా తీయడానికి నాన్న కష్టాలు పడతాడు. అరే డైరెక్టర్ కష్టపడ్డప్పుడు నాన్న ఎంత కష్టపడతాడు. ఒక డైరెక్టర్ సినిమా తీయడానికి నాన్న కష్టాలు పడుతున్నాడు, వాళ్ళ నాన్న కాదు. అలాగా సరే రే కంటెంట్ లోకి వెళ్దాం అంటున్నారా. ఫ్లో లో పంచలేకు కంటెంట్ దొబ్బుద్ది. కంటెంట్ కి చేతులు దుప్తానికి కంగారులో నీ ఎంట్రీ మర్చిపోయావు అక్కడికి వెళ్ళు. ఓకే ఇప్పుడు కంటెంట్ ఏంటంటే భయ్య ఫస్ట్ సినిమా తీసే డైరెక్టర్ కష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. హీరో వాడు ఇంకా రావట్లేంటి, ఎక్కడున్నాడు వీడు. హలో సార్ నేనే ఫోన్ చేద్దాం అనుకుంటా సార్. మీకు నువ్వే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, అయితే ఫోన్ చేయి. హలో
హలో సార్ సార్ అడ్రస్ మర్చిపోయాను సార్, అడ్రస్ చెప్పండి సార్. అబ్బా అడ్రస్ మర్చిపోయావా? అవును సార్. ఓ పెన్ను పేపర్ తీసుకో అర్జెంట్ గా. ఒక్క నిమిషం సార్. రాసుకో సార్ ADDRESS ఈ అడ్రస్ కి వచ్చాయి. ఓకే సార్. సార్ ఓపెన్ చేస్తే ఫుల్ ఎండ సార్. క్లోజ్ చేయి, నీడు వస్తుంది. క్లోజ్ చేయి. చెప్పని ఓకే ఓకే సార్. సారీ సార్. ఓపెన్ చేస్తే ఫుల్ ఎండ సార్. నల్ల పందుల గుంపు అలా స్లో మోషన్ లో వస్తుంది. ఓకే సార్. స్లో మోషన్ లో వస్తుంటే ఆ మధ్యలో ఆ మేక అనుకుంటా మేక వస్తుంది సార్. ఆ మేక మీద మీరు స్వారీ చేయాలి సార్. ఇది ఇంట్రడక్షన్ షాట్. రెడీ సార్? రెడీ. యాక్షన్. సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? సారీ. దేని మీద చేస్తున్నావు? మేక. అది మేక కాదా, పందే. పంది ఇక్కడ ఉంది. మేక అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. చూడొచ్చు కదా. యాక్షన్. సార్ ఏంద్రా ఏం చేస్తున్నారు సార్ మీరు? సారీ. దేని మీద చేస్తున్నావు? మేక. మేక వెళ్ళిపోయి అర్ధ గంట నీ చదవా, నువ్వు ఇంకెక్కడే ఉన్నావు. మేకకి ఎప్పుడు మరి ఆగమని. నువ్వు అంటే గాడిది కాబట్టి నా మాట విన్నావు. అది మేకరా, మన మాట విన్నదు. ప్లీజ్ సార్ ఇంకో షాట్ తీసుకుందాం సార్. ఏ షాట్ సార్? సీన్ ఉన్న షాట్. సీన్ షాట్ వద్దు, రామ్ ప్రసాద్ షాట్ తీసుకుందాం. ఆటోలో వెళ్ళేటప్పుడు గాలి చల్లగా వస్తుంది, చల్లగా వస్తుంది. సార్ ఇదంతా కాదు సార్, నెక్స్ట్ డాన్స్ సీన్ సార్. డాన్స్ చేయండి సార్ మీరు. డాన్సా? సార్ నీకు ఫ్లోర్ మూమెంట్ వచ్చా? నీకు ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా? ఏదో ఒక ఫ్లోర్ మూమెంట్ రా. సార్ చేస్తా సార్. ఎలా వచ్చింది సార్ ఫ్లోర్ మూమెంట్? ఏది చేయమన్నా ముంగట్ కెంగుడు ఇలా 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 ఊపిరి తప్ప వేరే మూమెంట్ రాదా నీకు? ఇదేంది ఫ్లోర్? నీ చేసింది ఏంది? మూమెంట్ రాలే. ఫ్లోర్ మూమెంట్ సార్. ఇది మూమెంట్ సార్. మూమెంట్ సార్ ఇది మూమెంట్ సార్. ఇది మూమెంటా? ఇది మూవ్మెంట్. పోయి రాసుకోపో, మెడికల్ షాప్ లో దొరుకుతుంది. మరి ఇక్కడ ఆల్రెడీ చచ్చిపోయారు ఇద్దరు. సూపర్. మరి మా క్రేజీ లక్కీ బాయ్స్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఇప్పుడు తమిళ డైరెక్టర్ తెలుగు హీరోకి సీన్ వివరించాలి. వాంగా అంత హీరో విలన్ మాదిరి రిక్షా మీద వరువారు 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 వరువారు. రిక్షా మీద వారేంద్రా? రిక్షా మీద వారేంద్రా? అరే ఇప్పుడు సీన్ అయినా సార్, ఫస్ట్ షాట్ ఒక జూమ్ పెట్టేస్తే తీన్ మార్ మాదిరి ఒక బీట్ సార్. ఎన్నంగే 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 ఒక మాదిరి. ఎన్నంగిలేస్తావు 2 పాయింట్ వేయచ్చు కదా. ఎన్నంగిలేస్తావు 2 పాయింట్ వేయచ్చు కదా. సార్ హీరోయిన్ మీకు ఎవరు కావాలి సార్? అన్నా అది సన్నీ డార్లింగ్. సన్నీ డార్లింగ్ రొంబ టేస్ట్ తలైవా. ఓపెన్ చేస్తే హీరోయిన్ మాదిరి కాదు. హీరోయిన్ సన్నీ అంటే మాదిరి ఎందుకు వస్తుంది చెప్పాడికి? హీరోయిన్ సన్నీ అంటే మాదిరి ఎందుకు వస్తుంది చెప్పాడికి? నేను తీయను సార్, మీరు తీసుకోండి, వెళ్ళిపోండి. బాయ్. అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే మిస్టరీతో మన ముందుకు వచ్చేస్తున్నాడు డిటెక్టివ్ గెటప్ లో ది వన్ అండ్ ఓన్లీ ముక్కు అవినాష్. హాయ్ అండి, నేను డిటెక్టివ్. మా నాన్న యాక్టివ్, మా అమ్మ సూపర్ యాక్టివ్. నీ వాడేది హోండా యాక్టివ్. ఓకే, నేను వస్తువులు పడితే కనిపెడుతుంటాను, కానీ మా నాన్న చిన్నప్పుడే కనిపెట్టాడు, అది నన్నే. ఓకే, ఇప్పుడు ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. నాకు ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి నాకు కస్టమర్స్ వస్తూ ఉంటారు. సార్ 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 మా ఇంట్లో మా బాబుది బర్త్డే సార్, మీరు వచ్చి మ్యాజిక్ చేయాలి సార్, ప్లీజ్ సార్. సార్ హలో హలో, మ్యాజిక్ ఏంటి? సూపర్ సూపర్ మ్యాజిక్. ఇలాంటి మ్యాజిక్ కావాలి సార్ మా బర్త్డే, ప్లీజ్ సార్. ఆమె డిటెక్టివ్. డిటెక్టివ్ ఓన్లీ యాక్టివ్. డిటెక్టివ్ అంటే ఏం చేస్తుంటారు సార్? ఆ కురాలు కురాలే, ఆ కురాలు కురాలే.
డిటెక్టివ్ అంటే ఏం చేస్తుంటారు సార్? డిటెక్టివ్ అంటే పొద్దున్న లేస్తాడు, బ్రష్ చేసుకుంటాడు, టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం తింటాడు, తర్వాత పడుకుంటాడు. మధ్యలో బాత్రూమ్. డిటెక్టివ్ అంటే ఏం లేదబ్బా, డిటెక్టివ్ అనేవాడు ఏమైనా వస్తువులు పోతే కనిపెడుతుంటాడు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటాడు. నిజంగా సార్? అవును. ఇది కనిపెట్టండి చూద్దాం. ఏం చేయాలి? అది పోయింది కనిపెడతాన్నారు కదా. పోయింది కనిపెట్టదా? సార్ లాస్ట్ వీక్ నా గోల్డ్ పోయింది సార్, కొంచెం కనిపెట్టరు. గోల్ పోయినాయా? అవును సార్. సార్ నిన్న ఇండియా మ్యాచ్ పోయింది సార్, కనిపెట్టండి సార్. క్వశ్చన్ పాస్. నేను తంత్రాస్ పాస్ మీగా తెలుసు సార్. అది కాదమ్మా, డిటెక్టివ్ ఏమైనా వస్తువులు మీకు ఐ మీన్ పోయినా కనిపెడుతుంటా నేను. నీకేం గోర్లు పోయినాయి కదా? అవును సార్. 1 వీక్ తర్వాత కనిపెడతాను పో. 1 వీక్. థ్యాంక్ యూ సార్. నీ గోర్లు దొరికాయి సార్. ఎక్కడ సార్? దొరికాయి. ఎక్కడ సార్? నీ చేతులు చూపించు. వచ్చేసాయి. గుడ్ మార్నింగ్ సార్. మా మిస్సెస్ కనిపించట్లేదు సార్, 1 వీక్ నుంచి కనిపించట్లేదు సార్. ఏమండి కాఫీ తీసుకోండి. నా మిస్సెస్ సార్ అది. మీ మిస్సెసా? ఏం లేదా, 1 వీక్ బ్యాక్ బొట్టు పిల్ల పోయిందని చెప్పి నాకు వచ్చింది. బొట్టు పిల్ల దొరికే పంపిస్తున్నాయ్యా. బొట్టు మీద సార్ వచ్చే. నేను రాను. నేను మ్యాజిక్ బాగా చేస్తున్నాడు. నేను మ్యాజిషియన్ కాదు, డిటెక్టివ్. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో పాటలు పాడాలనిపిస్తుంది? ఎలాంటి పాటలు వస్తాయి? బాత్రూమ్ లో ఉన్నప్పుడు. ఏ పాట? గలగల పారుతుంది గోదారిలా. అది కూర్చున్నప్పుడా నిలిచినప్పుడాను? వెరీ గుడ్. నెక్స్ట్. యాంకర్ రవి నన్ను పాట పాడినప్పుడు. పాట పాడమ్మా. పాడు. ఏమన్నావో ఏం విన్నాను, కన్నులతో మాట్లాడి బాసే వేరు. దీనికి బదులు చచ్చిపోవడం బెటర్ అందరం మనం. ఫస్ట్ నైట్ అయిపోయిన నెక్స్ట్ డే రోజు ఏందిరా ఓరి బామ్మర్ది అనే సాంగ్ పాడతా. పాడు గజాల పాడు. ఏందిరా ఓరి బామ్మర్ది తిక్కలదిర నీ అక్క, ఏగలేను నీ అక్కతో నీ నాడలేను తైతక్క. నెక్స్ట్. నాకు రవి గుర్తొచ్చినప్పుడు పాట పాడతా. ఏ పాట? ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో నా గుండెలో. నెక్స్ట్. స్టడీ అవర్ ఉన్నప్పుడు ముంగట టీచర్ చదువుకోమని చెప్పినప్పుడు వెనకాల పాట పాడుతుంది. ఏ పాట? జాబిల్లి కోసం ఆకాశమల్లి. ఆ పాట ఎందుకు వస్తుంది? ముక్కాలా. వెరీ గుడ్. మన క్లాస్ కి కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చినప్పుడు ఏ పాట వస్తుంది? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది, నాలా ఉంటుంది. నెక్స్ట్. అందమైన అమ్మాయి పక్కన వచ్చి కూర్చున్నప్పుడు. పక్కనున్న అబ్బాయిని అమ్మాయిగా ఊహించుకో. నిన్ను టచ్ చేస్తుంది అప్పుడప్పుడు. ఏ పాట పాడు? పాట? It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. నీకు సడన్ గా ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలనిపించింది అప్పుడే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక. ముత్తడిగానే. నెక్స్ట్. అన్ఎక్స్పెక్టెడ్ ప్రపోజల్ వచ్చినప్పుడు. యశ్వంత్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అనుకున్నదొక్కటి అయినది ఒకటి, ఓటా కొట్టింది లే బిట్ట. మనం జర్నీకి వెళ్ళేటప్పుడు పక్కన అమ్మాయి కనబడితే పాడాలనిపిస్తుంది. ఏ పాట? ఇంత అందంగా ఉన్నావి ఎవరి నువ్వు. అరే మ్యూజిక్ ఏరియా మొత్తం పాడవాడలేవారా? ఉవ్వా ఉవ్వా ఊ అనా. సెకండ్ టాపిక్ ఇస్ ఎదురుగోళం చూసినప్పుడు ఈర్ష్య ఎప్పుడు పుడుతుంది? పటాస్ లో నేను ఒక్కదాన్నే పొట్టి బట్టలు వేసుకునేదాన్ని అని అనుకున్నాను, కానీ నాకు కాంపిటీషన్ వచ్చింది. ఇప్పుడు ఇదేం చూసినావు? నెక్స్ట్ ఎపిసోడ్ ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఓకే ఆన్సర్స్. నేను మా ఫ్రెండ్ తో పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి నన్ను కాదని మా ఫ్రెండ్ ని ఇష్టపడ్డప్పుడు. ఎందుకు తీసుకెళ్తావు మరి? నన్ను తీసుకెళ్ళకు నువ్వు.
నాకు నాకన్నా ఎక్కువ నా ఫ్రెండ్ కి శాలరీ వచ్చినప్పుడు నాకు ఈర్ష్య కలుగుతుంది. మరి బాస్ అది కూడా నీకు కూడా వస్తుంది, తెలివి ముందు ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ పటాస్ టీఆర్పీ కన్నా వేరే షోకి టీఆర్పీ ఎక్కువ వస్తే ఈర్షగలుగుతుంది. నెక్స్ట్ నాకు బ్రేకప్ అయిపోయిన లవర్ కి ఇంకొక లవర్ వస్తుంది కదా, అప్పుడు ఆమె నాకన్నా అందంగా ఉంటే నాకు ఫుల్ ఈర్ష్యగలుగుతుంది. మరి ఎందుకు బ్రేకప్ చేసుకున్నావు? వాడు బ్రేకప్ చేసుకుంటాడు, నేను ఎందుకు చేసుకుంటా? నేనేం చేసుకోలేదు. అది షూటింగ్ లో కలుస్తుంది, దాని తర్వాత వెళ్ళిపోతుంది. నువ్వు అది తప్ప అనుకుంటున్నావు. ఆపు రవి ఆపు, ఆపు రవి ఆపు, చాలు. మన దగ్గర డబ్బా ఫోన్ ఉన్నప్పుడు మన ఫ్రెండ్ ఐఫోన్ కొంటే ఈజీ వస్తుంది. నెక్స్ట్ నా బాయ్ ఫ్రెండ్ కంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బాగున్నప్పుడు. అంటే ఎవరిని పడి ఈర్ష్యపడుతున్నావో నాకు తెలుసు. నెక్స్ట్ నాకన్నా మా ఫ్రెండ్ కి పొడుగు జుట్టు ఉన్నప్పుడు. నీకు ఎంత ఉంది ఇప్పుడు? ఎంత పొడుంది? చూసి నేర్చుకో, నేర్చుకో. ఓకే నెక్స్ట్ అది విగ్గది. పటాస్ లో పంచ్ పటాక్ రౌండ్ లో నేను బెస్ట్ ఆన్సర్ ఇచ్చి నా కాకుండా నా పక్క కప్ వచ్చినప్పుడు వెరీ గుడ్. ఇంతటితో పంచ్ పటాకా క్లోజ్ అయిపోతుంది. ఇట్స్ టైం ఫర్ సమ్ పనిష్మెంట్. చూడండి సార్, చాలా క్లియర్ గా చూడండి. ఇవే మొఖాలు పంచ్ పటాకాలో మేము అడుక్కుంటున్న ఆన్సర్ చెప్పలేదు సార్, కాబట్టి ఈ రోజు భరిస్తారు సార్. ఏం చేయాలో చెప్పి పంపి. అమ్మాయిల స్ట్రెంత్ చాలా తక్కువగా ఉన్నందు కారణంగా ఈ రోజు చాయిస్ మీది. డాన్స్ చేస్తారా, పాట పాడతారా? రెడీ, వెరీ గుడ్, రెడీ. ఎక్కడ ఉన్నా పక్కన నవ్వే ఉన్నట్టుంటుంది, ఇది ఇదేంగా రెడీ, నా నీడైనా చల్లిగా కనిపిస్తూ ఉంది, చెలి ఇదేంగా రెడీ. రెడీ, 1 2 3 గో. Twinkle, twinkle, little star, how I wonder what you are, up above the world so high, like a diamond in the sky. Johnny, Johnny, yes papa. Eating sugar, no papa. Telling lies, no papa. Open your mouth. ఈమె మాత్రం నాకు ఖచ్చితంగా సూపర్ పాట పాడుతుంది ఈమె. గోపికమ్మ ఇప్పుడు టైం ఫర్ బాయ్స్. మా అద్భుతమైన ఫెంటాస్టిక్ పోల్ డాన్సర్, బార్ డాన్సర్ రవి ఒక స్టెప్ చేసి చూపిస్తాడు, డాన్స్ స్టెప్. అదే డాన్స్ స్టెప్ ని మీరు ముగ్గురుగా నలుగురుగా వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చేస్తారు. చెయ్యకపోతే 40 డిప్స్ కంటిన్యూస్ గా కొట్టాలి. జాగ్రత్త గమనించండి. One, two, three, go! 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 1 2 3 4 very good. 1 2 3 4 5 6 7 8 1 2 పిలురా పిలు. 1 2 3 4 5 6 7 8 1 2 3 1 2 3 4 1 2 3 4 ఉంగురా ఉంగురా ఇటు బాబు. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 రెడీ. 1 2 3 స్టార్ట్. 1 2 3 కూర్చోరా కిందికి. నీది అయిపోయిందా? కడుక్కో అయితే పోయి. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1
2, 3. One, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2. ఆడు 2 వరకే వెళ్ళిపోయింటారు లోపలికి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2. అరే రే నువ్వు ట్రై రా, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మీరు వెళ్ళండి. నిజంగా నీ బాడీలో ఊపు ఉంది, నువ్వు అందరితో చెయ్యి, బాగా వస్తుంది. 1, 2, 3, 4, 5, 6. ఇదేంద్రా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4. 1, 2, 3, 4. దొడ్డికి పోతున్నారా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4. నానా నువ్వు వైస్ కెప్టెన్ నాన్న ఈ స్కూల్ కి దా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4. సూపర్. రెడీ 1, 2, 3 గో. పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టలు ఒకటే ఎందుకు ఎండాలేదురా, అది ఒకటే ఎందుకు ఎండాలేదురా. 34, 35, 36, 37, 38, 39, 40. మనుషులు దోచిన మగ ధీర, జనమకు బడి మెచ్చిన ధీర, జగమెరిగిన మగ మగ ధీర. హివా 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 హివా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టూడెంట్స్ లోపల ఉన్న టాలెంట్ ని ఇంట్రొడ్యూస్ చేసే రౌండ్ యహీ హే మేరా అడ్డా. ఎస్ మరి ఈ రోజు యహీ హే మేరా అడ్డాలో ది లక్కీ స్టూడెంట్ ఇస్ పార్తు బావా. The stage is all yours. మమ్మల్ని ఎంటర్టైన్ మాత్రమే చేయి. ఆల్ ద వెరీ బెస్ట్. మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీకి ఒక చిన్న కుర్రోడు అనమాట. అతను ఒకసారి మా ఇంటికి వచ్చాడు. కానీ వాడి గురించి ఇంట్లో వీధిలో ప్రతి ఒక్కరు చెప్తారు బాగా తెలివైనోడు అని. సరే ఆడు తెలివితేటలు ఏంటో టెస్ట్ చేద్దామని చెప్పి సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట. ఫస్ట్, ఎరా నువ్వు బాగా తెలివైనోడు అనమాట కదా? అవునన్నయ్య, అందరూ అదే అంటుంటారు. నేను ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడుగుతాను చెప్పరా? ఓకే షూర్, అడుక్కో చెప్తా. రామ కిల్డ్ రావణ, యాక్టివ్ వాయిసా పాసివ్ వాయిసా? నీ వాయిసే అన్నయ్య. సర్లే కానీ తెలుగులోకి చదువుతాను డైరెక్ట్ గా. ఉపకారికి నొపకారము నిపమన్నక సేయువాడే నేర్పరిసమతి అన్నారు కదా. ఇందులో ఉపకారం అంటే ఏంటి? ఉప్పు కారం కలిపి తయారా డిష్ పేరే ఉపకారం. రే అలా కాదు కానీ ఓకే, మ్యాథ్స్ లో మంచి క్వశ్చన్ అడుగుతాను. 3 ముళ్ళు ఎంత? మా నాన్న జీతం శంకరం అయిపోయినంత. మీ నాన్న జీతం సంకనం అయిపోవడం ఏంట్రా? అంటే అంకుల్ మా డాడీ అంటుంటారు మా అమ్మకి 3 ముళ్ళు వేసిన తర్వాత మా నాన్న జీతం సంకనం అయిపోయిందంట. మూన్ కి ఎర్త్ కి మధ్య రిలేషన్ ఏంట్రా? బ్రదర్ అండ్ సిస్టరా? అదేలరా, ఇప్పుడు ఎర్త్ ని భూమాత అంటాం, మూన్ ని చందమామ అంటాం. ఇది తల్లి ఆడు మామ అయినప్పుడు బ్రదర్ అండ్ సిస్టరేగా. రవి భయ్య, నీకు కొన్ని విషయాలు చెప్పాలి భయ్య. నా లైఫ్ లో బ్రేకప్ జరిగింది అతి దారుణంగా. ఫస్ట్ ఫేస్బుక్, అందులో ఒక అమ్మాయి పరిచయం అయింది. మెల్లిమెల్లిగా చాట్ చేసుకుంటూ వెళ్ళాను. లాస్ట్ మామూలుగా
తిన్నావా అని అడిగా, హెచ్ఎం అని పెట్టింది. హెచ్ఎం అంటే ఏంటి? నాకు పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ అని తెలుసు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని తెలుసు, హెచ్ఎం అంటే ఏంటి? తర్వాత మా ఫ్రెండ్ అడిగా, హెచ్ఎం అంటే ఏంట్రా అంటే, హెచ్ఎం అంటే అని అర్థం రా అన్నాడు. అసలు నిజంగా ఆడవాళ్ళు తెలివితేట గ్రేట్ అండి. జనరల్ గా సౌండింగ్ ని టెక్స్చర్ రూపంలో మెసేజ్ చేసే ఘనత ఒక్క లేడీస్ కే ఉందండి. సో ఇప్పటి నుంచి ఏ అమ్మాయినా సరే హెచ్ఎం అని పెట్టిందంటే అబ్బాయిలందరూ కూడా ఓ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్, నా మీద నీకు ఇంత మంచి ఒపీనియన్ నాకు తెలియదు అనండి. ఎందుకంటే హెచ్ఎం అంటే హగ్మీ అని అర్థం. సరే, ఆ ఫేస్బుక్ అమ్మాయిలతో మనకు అస్సలు మ్యాచ్ అవ్వదు, అందుకే బ్రేకప్. నెక్స్ట్ రెండో అమ్మాయి మా కాలేజ్లో ఉండేది. ఒకరోజు తను నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చింది. అబ్బా, నా కోసం ఎంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చిందో అని వెయిట్ చేశాను. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి రాఖీ పెట్టేసి హ్యాపీ రాఖీ అన్నయ్య అని కట్టబోయింది. నేను కట్టించుకొని తిరిగాను. అదేంటన్నయ్య నీకోసం రాఖీ తీసుకొస్తే కట్టించుకోవేంటి? ఇది మరీ బాగుంది, రేపొద్దు నీకోసం తాళి తీసుకొస్తా కట్టించుకుంటావా? ఇది అనవసరం చెప్పి వదిలేశాను భయ్యా. ఇలాగే ఒక అమ్మాయికి నాకు గొడవ అయింది భయ్యా. అమ్మాయిల గొప్ప తను కాదు, అబ్బాయిల గొప్ప నేను. సరే ఏంటి ప్రూవ్ చేయన్నా? ఆ అమ్మాయి అంటుంది, మేము కాఫీ కప్పులో కాఫీ తీయగలను, నువ్వు వరల్డ్ కప్ లో వరల్డ్ తీయగలవా? నేను క్రీమ్ బిస్కెట్ లో క్రీమ్ బయట తీయగలను, నువ్వు టైగర్ బిస్కెట్ లో టైగర్ బయట తీయగలవా? వెళ్ళొస్తానే. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇంటు ది నెక్స్ట్ రౌండ్. ఒక్క ఛాన్స్, మరి ఒక్క ఛాన్స్ లో ఈరోజు లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ బల్వర్ సింగ్. వావ్, లెట్స్ వెల్కమ్ ది చోటు బ్రదర్ ఆఫ్ లోబో. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఫోన్స్ ఎలా మాట్లాడతారు. అమెరికాలో నా కొడుకు పల్లెటూరులో నా నాన్నకు ఫోన్ చేస్తే ఎట్లుంటో చూడరు. రింగ్ టోన్. హలో, కెన్ ఐ స్పీక్ విత్ అప్పన్న? నాకు కొంచెం స్పీక్ తాగుతాండోరా, అరే నేనే బాబాయ్ అప్పన్న వాళ్ళ కొడుకుని. ఓరి అప్పిగాని కొడుకు. ఓరి అప్పన్న, మీ కొడుకు పని చేసినారు రా అమెరికా నుంచి. అరే రామలమ్మ, పోషమ్మ, ముత్యాలమ్మ, మా కొడుకు పని చేసినాడు అమెరికా నుంచి. వస్తే ఒక మాట్లాడతా మా కొడుకు. ఓరి నా కొడుకు నీ గోష్ఠ తాగితేట్లుండిరా నైనా, మంచిగానే అంత నిమ్మలమేనా? ఇది నీ మీద బెంగెట్టుకుందిరా. ఎవరినైనా మన తెల్లబరే లేదు నల్లబరే నీదింది, అప్పటికి నా మనమానికి జున్ను పంపిస్తా, ఎయిర్ సోర్స్ రా. నీ అవ్వ ఎయిర్ సోర్స్ కాదే ఎయిర్పోర్ట్. ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడితే ఎలా ఉంటుంది చూడండి. రింగ్ టోన్. దోస్త్ మేరా దోస్త్ నువ్వే నా జంగా నా జాన్. హలో, అరే మామ ఏడునోరా? అరే మామ పక్కనున్నారా? అరే నీతో చిన్న పనుందిరా మామ. అరే మా అయ్య పని చెప్తా అన్నాడు రా. అరే మామ మంది అవుదామా? అరే ఏడరా పని అన్నావు కదరా, నువ్వు మంది అన్నావు కదరా. ఒక అబ్బాయి కాల్ చేసి ఎలా ఉంటుంది చూడండి. అబ్బాయి వాష్రూమ్ ఉన్నాడు అనమాట. బా ఎంత నీ మలం ముందరా నాయన, స్వర్గం అంటే ఏమనుకుని ఇడ కనిపిస్తుంది. మొత్తం తడుపు హలో, హాయ్ బేబీ, హాయ్, ఎక్కడున్నారా? వైరస్ డిలీట్ చేస్తున్నా. డిస్టర్బ్ చేశానా? ఏం లేదు, అయిపోయింది, లాస్ట్కి వచ్చింది. ఏమైందిరా? లగ్గురా వైర్ బదులు ఏం పెట్టానే. అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే ఎలా ఉంటుంది చూడండి. ఇది మాట్లాడితే పక్కనే వినిపిస్తలే, ఫోన్లో ఏమి వినిపిస్తుంది? వర్షంత పతంగి వేసినట్టు మాట్లాడతారు వీళ్ళు ఫోన్. ఇప్పుడు మా అక్క శ్రీముఖి ఫోన్ మాట్లాడితే ఎలా ఉంటుంది? మా అక్క అనుకుంటుంది అందరికి పంచులు వేస్తున్నా అనుకుంటుంది, ఈమె పంచి ఈమెనే తీసుకుంటుంది. మేనేజర్ మా అక్కకు ఫోన్ చేసి ఎట్లుంటుంది చూడు. పటాస్ రింగ్ తో ఏమనుకో. పటాస్ అమ్మా, నేను పటాస్ మేనేజర్ అమ్మా.
నా ఫ్రెండే పిల్ల నువ్వా. అమ్మా నీతో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడమ్మా. నా దగ్గర మ్యాటర్ లేదుగా. అందు గురించే నేను పటాసు నుంచి తీసేసామమ్మా. ఇప్పుడు మా బావ మా రవి బావ ఫోన్ మాట్లాడితే ఎలా ఉంటారు? అక్కనే బావ మా బావ అప్పుడే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాడు. టైం 12 అవుతుంది. హైటెక్ సిటీలో ఫోన్ వచ్చింది. ఏదో పందర్చిన సౌండ్ వినిపించింది. హలో ఎవరు అన్నాడు. నేను లాసియా నేను లాసియా. ఏ రవి అసలు నీ పక్కన శ్రీముఖి ఏమైనా బాగుందారా పటాసులో? మనం ఇద్దరం చేసి ఎంత బాగుంటుంది రోజు. శ్రీముఖి మన ఇద్దరం కలిసి తొక్కేద్దాంరా. తొక్కనికి అదేమన్నా పిస్తా అనుకున్నాం అనే పెద్ద బస్తా పెద్ద బస్తా. అంతలోనే ఒక మొబైల్ షాప్ ఏనుగు వచ్చింది. అబ్బా ఫోన్ తీసుకుంది. ఏనుగొచ్చింది. 10 రూపాయలు రీఛార్జ్ చేసింది. ఫోన్ చేసి బిజీ 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 బిజీ. ఎవరికి చేసింది ఎందుకు చేసింది చెప్పండి. చెప్పిన వాళ్ళకి ఒక సాయిబాబా వీడి కట్ట ఫ్రీ. సాయిబాబా వీడి కట్ట ఫ్రీ. అది వోడాఫోన్ ఇది కానీ ఎయిర్టెల్ సిమ్ వేసింది. అబ్బా 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 మా బావ చెప్పింది రాంగ్ ఆన్సర్. ఆయన ఫోన్ నంబర్ కి ఆయన రింగ్ చేసుకున్నాడు. కాదు మీరు కొలబడ్డారు. ఇంకోటి వేసుకోండి మళ్ళీ. ఓడిపోయినాడు. ఓకే మేము ఓడిపోయాము. నువ్వే ఆన్సర్ చెప్పేసాయి. దాని రింగ్ టోన్ బిజీ కాబట్టి బిజీ అని వస్తుంది. దాని రింగ్ టోన్ బిజీ కాబట్టి బిజీ అని వస్తుంది. దేవుడా దేవ్ 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 దేవుడా